కొత్తగా నేర్చుకున్న విషయాలు గతంలో నేర్చుకున్న విషయాల పునఃస్మరణకు ఆటంకం కలిగించడం ఏ అవరోధము? అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, పురోగమన అవరోధము, తిరోగమన అవరోధము. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో దీని సరైన సమాధానము ఆప్షన్ 4, తిరోగమన అవరోధం. క్వశ్చన్ నెంబర్ 7. ఒక విషయాన్ని కావాలని మర్చిపోవడాన్ని ఏమంటారు? దమనము, వేర్పాటు, స్మృతి, విస్మృతి. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఒక విషయాన్ని కావాలని మర్చిపోవడాన్ని ఏమంటారు? సో దీని సరైన సమాధానము ఆప్షన్ 1, దమనము. స్మృతిని పెంపొందించే పద్ధతులు: కొండ గుర్తులు, అభిరుచి, భావాల సంసర్గము, అన్నీ. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్మృతిని పెంపొందించే పద్ధతులు ఆప్షన్ 2. స్మృతిని పెంపొందించే పద్ధతులు: కొండ గుర్తులు, అభిరుచి, భావాల సంసర్గము, అన్నీ. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్మృతిని పెంపొందించే పద్ధతులు పైవన్నీ. ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 9. మంచి గుర్తుకు రాగానే చెడు గుర్తుకు రావడం. పద సంసర్గము, నిమోనిక్స్, ద్వంద్వ సంసర్గము, భావాల సంసర్గం. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4, భావాల సంసర్గం. క్వశ్చన్ నెంబర్ 11. గణ విభజన చేయడానికి యమాత రాజబానస లగంను గుర్తుకు రావడం. పద సంసర్గం, నియోనిక్స్, ద్వంద్వ సంసర్గం, భావాల సంసర్గం. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. గణ విభజన చేయడానికి యమాత రాజబాన సలగం గుర్తుకు రావడం అనేది ఏమిటి? సో దీని సరైన సమాధానం ఆప్షన్ 2, నిమోనిక్స్. క్వశ్చన్ నెంబర్ 13. పూర్తిగా నేర్చుకున్న విషయాల కంటే, పూర్తి చేసిన పనుల కంటే మధ్యలో వదిలేసినవి బాగా జ్ఞాపకం ఉండటం అనేది ఏమిటి? డ్వార్విజం, జైగోర్నిక్ ప్రభావం, నార్సిజం, జైగోర్నిక్ ప్రభావం. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో దీని సరైన సమాధానము ఆప్షన్ 2, జైగార్నిక్ ప్రభావం. క్వశ్చన్ నెంబర్ 13. ఒక విషయాన్ని నేర్చుకున్న 20 నిమిషాలకు సుమారు ఎంత శాతం మర్చిపోతాడు? 60%, 70%, 40%, 50%. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ 3, 40%. ఒక వ్యక్తి నేర్చుకున్న విషయాన్ని 50% మర్చిపోయాడు. అయినా అతను ఆ విషయాన్ని నేర్చుకుని ఎంతసేపు అయింది? ఒక విషయాన్ని 50% మర్చిపోయినప్పుడు ఆ విషయం నేర్చుకుని ఎంతసేపు అయింది? 1 రోజు, 1 నెల, 20 నిమిషాలు, 1 గంట. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో దీని సరైన సమాధానము ఆప్షన్ 4, 1 గంట. క్వశ్చన్ నెంబర్ 15. ఒక భాషను నేర్చుకొని దానిని అసలే ఉపయోగించకపోతే ఏమవుతుంది? అనుపయోగము, దమనము, పురోగమన అవరోధము, తిరోగమన అవరోధము. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఒక భాషను నేర్చుకొని దాన్ని అసలే ఉపయోగించకపోతే ఏమవుతుంది? సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ 1, అనుపయోగము.
సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. స్మృతిపై ప్రయోగాలు చేసింది ఎవరు? ఎబ్బింగ్హాస్, జేమ్స్ హేవర్, విలియం జేమ్స్, వూంట్. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 ఎబ్బింగ్హాస్. క్వశ్చన్ నెంబర్ 2. ఒక వ్యక్తి ఒక విషయాన్ని నేర్చుకున్న 6వ రోజు చివరికి ఎంత శాతం మర్చిపోతాడు? ఒక వ్యక్తి ఒక విషయాన్ని నేర్చుకున్న 6వ రోజు ఎంత శాతం మర్చిపోతాడు? 40%, 75%, 25%, 50%. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 2 75%. జోక్య ప్రభావం అని దేనికి పేరు? జోక్య ప్రభావం అని దేనికి పేరు? అవరోధము, దమనము, అవధానము, అనుపయోగం. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జోక్య ప్రభావం అని దేనికి పేరు? సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ 1 అవరోధం.